కడప జిల్లాలోని 7 అసెంబ్లీలు ఒక పార్లమెంటుకు సంబంధించి ఒకే కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. నగరంలోని మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 1035 సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీకి 22,669 పోస్టల్ బ్యాలెట్స్ పోలయ్యాయి. ఇక కడప పార్లమెంటుకు 22,657 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. కడప 287 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 21 రౌండ్స్ ఉన్నాయి. బద్వేల్లో 272 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 20 రౌండ్స్, అలాగే పులివెందులలో 301 పోలింగ్ స్టేషన్స్ 22 రౌండ్స్ ఉంటాయి. ఇక కమలాపురంలో 251 పోలింగ్ స్టేషన్స్ 18 రౌండ్లుండగా జమ్మలమడుగులో 315 పోలింగ్ స్టేషన్స్ 23 రౌండ్స్ లో లెక్కింపు జరుగుతుంటాయి. ప్రొద్దుటూరులో 268 పోలింగ్ స్టేషన్స్ 20 రౌండ్లలో, అలాగే మైదుకూరులో 269 పోలింగ్ స్టేషన్స్ అలాగే 20 రౌండ్లుంటాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద రెడ్ జోన్ గా ప్రకటించారు పోలీసులు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, అక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? మొత్తం ఎన్ని రౌండ్లలో ఫలితం తేలనుంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కడప జిల్లాలో మనము చూసినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తిగా భద్రతా వలయాన్ని పెంచారని చెప్పి అష్టదిగ్బంధం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 500 మంది పోలీసు బలగాలతో పూర్తిగా కౌంటింగ్ కేంద్రం మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీని పూర్తిగా అష్టదిగ్బంధం చేశారు. ఎందుకంటే మరికొద్ది గంటల్లో ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులందరూ కూడా దాదాపు ఇక్కడ ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా అష్టదిగ్బంధం చేసేసారు. అంటే రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 మంది పోలీసు బలగాలతో పూర్తిగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. గత ఎన్నికల్లో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో అటు ప్రొద్దుటూరు కావచ్చు, కడప కావచ్చు, అదేవిధంగా మైదుకూరు కావచ్చు, సో ఈ యొక్క నియోజకవర్గాల్లో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా మరొకసారి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతాయన్న ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు 5 బెటాలియన్లకు సంబంధించిన కేంద్ర బలగాలు సైతం కడపకు చేరుకున్నాయి. అన్ని కూడా అటు పులివెందుల, జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాలకు ప్రత్యేక పోలీసు బలగాలు సైతం పంపించారు. అయితే రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ లో మాత్రం మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం మౌలానా అబ్దుల్ కలాం యొక్క కేంద్రంలో మాత్రం 7 నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంట్ అంటే కడప పార్లమెంట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ చేపట్టబోతున్నారు. అయితే కడప పార్లమెంట్ కు సంబంధించి 22 రౌండ్లలో ఫలితాలు వెల్లడేయడానికి అవకాశం ఉంది. గత ఎన్నికల కంటే కూడా ఈసారి అంటే 2019 కంటే ఈసారి అతి తొందరగా కడప పార్లమెంట్ ఫలితాలు విడుదల చేయడం కోసం అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా మరో 2 టేబుల్స్ కూడా పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా మనం అసెంబ్లీ పరిధిలోకి తీసుకున్నట్లయితే ప్రతి అసెంబ్లీకి 14 టేబుల్స్ తరపున ఏర్పాటు చేస్తున్నారు. 7 కౌంటింగ్ హాల్స్ లో కౌంటింగ్ కార్యక్రమం జరగబోతుంది. ఒక్కొక్క కౌంటింగ్ హాల్ కు 3 అధికారులు, అదే కౌంటింగ్ సూపర్వైజర్, అదేవిధంగా అసిస్టెంట్ తో పాటు మరో మైక్రో అబ్జర్వర్ ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది జరగబోతోంది. ప్రధానంగా ఈ ఎన్నికల ఫలితాలు మనం తీసుకున్నట్లయితే కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు మొదటిగా వెల్లడయ్యే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే ఇక్కడ 18 రౌండ్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో మొదటి ఫలితాలు మాత్రం కమలాపురం నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి కనపడుతోంది. అయితే ఆఖరి ఫలితం తీసుకున్నట్లయితే అటు పులివెందుల, జమ్మలమడుగు, సో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన 22 రౌండ్స్ వచ్చేసి పులివెందుల నియోజకవర్గంలో ఉంటే 23 రౌండ్స్ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 ఫలితాలు కూడా కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అయితే కడప జిల్లాలో దాదాపు 22,645 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలై ఉన్నాయి. వీటిని కౌంటింగ్ చేయడం కోసం సపరేట్ గా మరో 14 టేబుల్స్ సైతం ఏర్పాటు చేశారు. 2 రౌండ్స్ లో ఇవి కూడా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనపడుతోంది. కానీ ఉదయం 7 గంటలకే కౌంటింగ్ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ తెరవబోతున్నారు. 8 గంటలకు ఎగ్జాక్ట్లీ 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కానీ 8:30 నుంచి కూడా ఈవీఎంలు అంటే సైమల్టేనియస్ గా ఇటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంటే ఆ పక్కన మళ్ళీ ఈవీఎంలో 8:30 నుంచి కూడా ఈవీఎంల కౌంటింగ్ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఈవీఎంలలో నుంచి ఫలితాలను వెల్లడి చేసేందుకోసం అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అధికారులైతే దాదాపు ఇక్కడ 1035 మంది ఎన్నికల సిబ్బంది సైతం రేపు కౌంటింగ్ లో పాల్గొనబోతున్నారని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.